Hi friends, good morning all of you. How are you all? Hope you are all doing well. First of all, thank you very much for watching my videos, giving likes and good comments. Keep supporting me. So, పెద్ది సినిమా కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు? నేనైతే చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నానండి 4వ తారీఖు కోసం. అందులోనూ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరిగింది కదా, చాలా గ్రాండ్గా. విజయవాడ నా నేటివ్ ప్లేస్ లాంటిది. నేను జాబ్లో జాయిన్ అయింది అక్కడే. దాదాపుగా 22 years విజయవాడలో ఉన్నాను నేను. ఆ తర్వాత వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యానులేండి. సో ఆ రకంగా విజయవాడతో నాకు చాలా అనుబంధం ఉంది. ఇట్స్ లైక్ మై నేటివ్ ప్లేస్. కొన్ని వందల సినిమాలు చూశాను విజయవాడలో. సో మెగాస్టార్ అంటే పడి చచ్చిపోతాను. మెగాస్టార్కి బీభత్సమైన ఫ్యాన్ని నేను. సో మెగాస్టార్ కొడుకైన రామ్ చరణ్ మూవీ పెద్ది సినిమా రిలీజ్ కోసం నేను కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. అలాగే పెద్ది సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిజంగా రామ్ చరణ్ సార్ నిజంగా ఆ మూవీలో ఎంత కష్టపడ్డాడో మనం చూస్తున్నాం. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం కానీ, ఆ రెజ్లర్గా, రన్నర్గా డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కదా మూవీలో. ట్రైలర్లో చూసాం మనం. సో దానికి తగ్గట్టుగా బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటానికి ఎంత కష్టపడ్డాడనేది మనం చూసాం. అంతకు మించి రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి అండి. ఈజ్ అ వెరీ హంబుల్ పర్సనాలిటీ. పెద్దవాళ్ళు అంటే ఎంతో గౌరవిస్తారు. నేనే ప్రత్యక్షంగా నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. 2 years బ్యాక్ అనుకుంటా, 1.5 year బ్యాక్ గేమ్ చేంజర్ మూవీలో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, సివిల్ శ్రీనివాసరావు అని. సో ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక దగ్గర ఒక 3 గంటలు రామ్ చరణ్ గారికి నేను ఒక 2-3 అడుగుల దూరంలోనే ఉన్నానన్నమాట. సో అది ఆ సీన్ ఏంటంటే, మీలో మరి ఎంతమంది చూశారో ఆ మూవీ. సివిల్ శ్రీనివాసరావు అని పిలవగానే నేను ఆఫీసర్స్ గుంపులోని చాలా ముందుకు వస్తాను రామ్ చరణ్ గారి ముందుకి. రామ్ చరణ్ గారు ఇలా చూసి ఇలా అనగానే నేను పైకి ఎగిరిపోతాను అనమాట. సో దట్ వాజ్ ద సీన్. సో ఆ సీన్ దాదాపు 7 నుంచి 8 టేకులు చేశారు. అలాగే ట్రయల్ షూట్స్ కూడా ఒక 4-5 ట్రయల్ షూట్స్ చేశారనమాట. సో ఇదంతా జరిగేటప్పుడు రామ్ చరణ్ గారు నా ఎదురుగుండానే ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రామ్ చరణ్ సార్ నాతో మాట్లాడారు. సో నేను కొంచెం టెన్షన్ పడుతుంటే ఆ గాల్లో లేపేటప్పుడు అదిని రామ్ చరణ్ సార్, అయ్యా మీరేమి టెన్షన్ పడద్దు, ఈ స్టంట్ మాస్టర్స్ వీళ్ళంతా కూడా రోప్స్ దానికి సంబంధించిన యాక్టివిటీస్ అవి చేసేటప్పుడు చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు. నేను చాలా ఇలాంటి షాట్స్ చాలా చేశాను నేను. సో మీరేమి టెన్షన్ పడద్దు అని చెప్పారు. అలాగే 3వ షాట్ 4వ షాట్ అయిన తర్వాతను సార్ వెళ్ళి మానిటర్లో షాట్ చూస్తారు కదా. నెక్స్ట్ షాట్కి మళ్ళీ రెడీ అవుతున్నప్పుడు షాట్ చాలా బాగా వచ్చిందండి అన్నారు నాతోటి. సో ఏం టెన్షన్ పడద్దు అని చెప్పడమే కాకుండా షాట్ చాలా బాగా వచ్చిందని అనడం, అంత ఫ్రెండ్లీగా. నేను ఒక చిన్న ఆర్టిస్ట్ని కదా, సో నాతోటి యాక్చువల్గా అయితే అంత పెద్ద స్టార్ నాతో మాట్లాడతాడని నేను అనుకోలేదన్నమాట. సో దట్ షోస్ హిజ్ హంబుల్నెస్ టువర్డ్స్ ఎల్డర్లీ పీపుల్. అలాగే నేను దాదాపు 2 వారాలు ఉన్నాను సెట్లో, గేమ్ చేంజర్ సెట్లో. సార్ యొక్క యాటిట్యూడ్, ఆ ప్రవర్తన అదంతా కూడా నేను దగ్గరగా చూశాను. రామ్ చరణ్ సార్ ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్. నిజంగా వెన్నలాంటి మనసు అన్నమాట. సో అంత మంచి మనసు ఉన్నటువంటి రామ్ చరణ్ ఎంతో కష్టపడి చేసిన పెద్ది సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే కోరుకుంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నమస్తే. కీప్ సపోర్టింగ్ మీ.